ఆంధ్రప్రదేశ్ విభజనలో అడుగడుగున కుట్రలు కుతంత్రాలే ఉన్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సోనియా పుట్టినరోజున విభజనపై తొలి ప్రకటన చేయగా ఇటలీ రిపబ్లిక్ డే అయిన జూన్ 2న విభజించారని ఆరోపించారు. విభజన జరిగి 2 ఏళ్లైనా హామీలు ఇప్పటివరకు అమలు కాలేదన్నారు చంద్రబాబు. విభజన చట్టం చివరికి ఒక కాగితం ముక్కలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గమనిస్తే అడుగడుగున కుట్ర కుతంత్రాలు కనిపిస్తాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ముహూర్తాన్ని అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించింది సోనియా గాంధీ పుట్టినరోజు నాడు. మనల్ని విభజించిన తేదీ జూన్ 2 ఇటలీ రిపబ్లిక్ డే. విభజన చట్టానికి ఆమోద ముద్ర కోసం పార్లమెంటు తలుపులు మూసి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని ద్రోహం చేసింది. విభజన ప్రక్రియ అన్యాయంగా అక్రమంగా అశాస్త్రీయంగా జరిగింది. కేవలం స్వార్థ సంకుత రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని చీల్చారు. మన మనోభావాల్ని గాయపరిచారు, అవమానించారు. నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకు ఇది 3వ స్వాతంత్ర సంబరం. అయినా విభజన సవాళ్లు ఈ రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కట్టుబట్టలతో రోడ్డు మీద పడవేసినట్టుగా అయింది మన పరిస్థితి. లోటు సంసారంగా ఈ రాష్ట్రాన్ని మిగిల్చారు. నిధులు లేక, రాజధాని లేక, పాలనా వ్యవస్థలు లేక, పరిశ్రమలు లేక, ఆస్తులు అప్పుల పంపకంలో న్యాయం లేక అస్తవ్యస్త పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత నా భుజస్కంధాలపైన పడింది. విభజన చట్టంలో మనకు ఎన్నో వాగ్దానాలు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి చెప్పిన వాటిలో ముఖ్యమైన ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ 2 ఏళ్లైనా జాడలేదు. తొలి ఏడాది రెవెన్యూ లోటు కొంతనే పూర్తిగా భర్తీ చేయలేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అందుకు తగ్గట్లుగా నిధులు రాలేదు. రాజధాని నిర్మాణానికి ఇదోధికంగా సాయం చేస్తామన్నా మాట ఇంకా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. విభజన తర్వాత 2 రాష్ట్రాల మధ్య వివాదాల్ని పరిష్కరించడంలో చొరవ చూపలేదు. అనేక సమస్యలు సృష్టించిన విభజన చట్టం పరిష్కారాలకు వచ్చే వరకు కాగితం ముక్కలా మిగిలింది. చట్టబద్ధంగా మనకు రావలసిన వాటి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం. నేనే స్వయంగా ఈ 2 ఏళ్లలో అనేక సార్లు దేశ రాజధానికి వెళ్లాం. పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రిని కోరాను. ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయి సాధించే వరకు చేయూతనివ్వాలని స్పష్టం చేశాను. మన హక్కుల కోసం పోరాటంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. మనకు న్యాయంగా దక్కవలసిన ప్రతి అంశంలోనూ ఈ ప్రభుత్వం గట్టిగా పోరాడుతుంది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికే కొన్నిటిని సాధించగలిగాం. స్వాతంత్ర దిన వేడుకల సాక్షిగా కేంద్రం తీరుపై మరోమారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తాజా కామెంట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, కేంద్రంపై చంద్రబాబు చేసిన తాజా కామెంట్లకు సంబంధించి ఎటువంటి విశ్లేషణ కనబడుతోంది? కేంద్రం మీద ఒత్తిడి పెంచే దిశగా ఎప్పటికప్పుడు ఈ తరహా కామెంట్లు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టు కనిపిస్తోంది. అంటే గత కొంతకాలంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ యువజన హామీల అమల్లో కేంద్రం తీవ్రమైన జాప్యం చేస్తుంది. ప్రధానంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విడుదలలో కూడా జాప్యం చేయడం పట్ల చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర అసంతృప్తి ఆవేదనతో ఉన్నారు. సో ఈ క్రమంలో వీలున్న ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఈ తరహా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా ఈ కామెంట్లు చేసినట్టుగా మనం భావించవచ్చు. దీంతో పాటుగా పుష్కరాల తరువాత కేంద్రం ఏపీకి ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరింత ఒత్తిడి పెంచే దిశగా ఈ తరహా కామెంట్లు చేశారన్న అభిప్రాయం కనిపిస్తుంది. పుష్కరాల తర్వాత ప్రత్యేక ప్యాకేజీని చూసిన తర్వాత కేంద్రంతో ఎటువంటి వైఖరి అవలంబించాలి, ప్రత్యేక హోదా విషయంలో ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలనే దాని మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడే కాకుండా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తరువాత దాని మీద ఏ విధంగా స్పందించాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా కేంద్రం మీద వీలైనంత ఎక్కువ ఒత్తిడి పెంచే దిశగా ఈ తరహా కామెంట్లు చేశారన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. పరితోష్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.